కేసీఆర్ అంటే నాకు ప్రేమే. ప్రతిపక్ష నేతగా ఆయన తన అనుభవంతో అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని, బడ్జెట్ సమావేశాలకు రావాలని మేం కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ పథకాలపై మేమేం భేషజాలకు పోవటం లేదు. మంచివి తీసుకుంటున్నాం, సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నాం. రాష్ట్రానికి మోదీ వస్తే ప్రధానిగానే చూస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్కారును కూల్చివేస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి చాటుమాటుగా ఢిల్లీలో బీజేపీ నేతలతో కేసీఆర్ మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తామో కూడా ఆయన చెప్పుకున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మా ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు చేరికలు కొనసాగుతున్నాయి. గత శాసనసభలో కేసీఆర్ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని 100కు పెంచుకున్నట్టుగా మాకు 100 మంది ఉండాలని అనుకోవటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పదిలంగా ఉండేందుకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేల చేరిక పూర్తయ్యాక వాటిని నిలిపివేస్తాం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.